హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజు వెలిగించుకోవడానికి వైకుంఠ ఏకాదశి పత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా పత్తిని తీసుకొని సన్నగా పోగు పోసుకోవాలి. పోగు పోసుకున్న దారాన్ని అట్టాకి మనము 11 రౌండ్స్ వేసుకోవాలండి. 11 ఏంటంటే ఏకాదశి అంటే మనకి 11 కదా, కాబట్టి 11 రౌండ్స్ తీసుకోవాలి. తీసుకొని మధ్యగా తుంచుకొని 24 పీసెస్ తీసుకోవాలండి. 24 ఎందుకంటే మనకి నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ఆ విధంగా 12 నెలలకి 12 రెళ్ళు 24 తీసుకోవాలి. ఇవన్నీ కూడా 24 పీసులని కలిపి మనము ఒక కట్టగా కట్టుకోవచ్చు, లేదంటే 2 చివర్లను నలిచి చేసుకోవచ్చు, లేదంటే పెటల్ మాదిరిగా 2 చివర్లను కలిపి ప్రెస్ చేసి పెటల్ మాదిరిగా కూడా చేసుకోవచ్చు అండి. మీకు ఏది ఈజీగా అయిపోతుంది అనిపిస్తే అది చేసుకోవచ్చు. కట్టడం అయితే ఇంకా ఈజీ అండి. ఆ విధంగా కూడా మొత్తం కలిపి కట్టగా కట్టి వెలిగించుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అన్నీ మనము 2 చివర్లను నలుచుకొని ఇలా నేనైతే ఇక్కడ మారేడు దళం, విష్ణుమూర్తికి మారేడు దళం అంటే కూడా ప్రీతి కదండి, కాబట్టి ఇలా చేస్తున్నాను. ఫస్ట్ 3 కలిపి పెట్టుకోవాలి. అలా మనకి మొత్తం 8 వస్తాయి. 8 3 24 టోటల్గా 24 కదా, 24 వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టల్లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత అన్నీ కలిపి మళ్ళీ మనము ఒక బంచ్ లాగా చేసుకోవాలి. మీకు ఏకాదశి గురించి అందరికీ తెలిసే ఉంటుందండి. కార్తీక మాసంలో ఎలా చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే చేసుకోవాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఆ రోజంతా కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండొచ్చండి. ఎవరికి ఏది వీలైతే అది చేసుకోవచ్చు. ఏ దానం చేసినా కానీ ఈ రోజున చాలా మంచిదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మారేడు దళాలు చేసుకున్న తర్వాత 4 కలిపి ఫస్ట్ సెట్గా పెట్టానండి. తర్వాత మిగతా 4 చుట్టూతా పెట్టుకొని మనము ఒత్తులన్నీ కలిసేలాగా పట్టుకొని ప్రెస్ చేసి పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలండి. ఇంకా అయిపోయిందనమాట. వైకుంఠ ఏకాదశి ఒత్తి అనమాట. ఇలాగైనా చేసుకోండి, లేదంటే మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి. ఈ 24 పీసెస్ని కలిపి ఒక కట్టగా కట్టి వెలిగించుకోవచ్చు, లేదంటే పెటల్స్ లాగా చేసుకొని 24 కలిపి అలా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. మొత్తం 11 పోగులు. 11 ఎందుకంటే ఏకాదశి అంటే 11 కాబట్టి 11 పోగులు తీసుకొని ఆ విధంగా 24 తీసుకొని ఇలాగా చేసుకోవాలండి. శ్రీ మహావిష్ణువుకి మార్గశిర మాసం అంటే ఎంతో ప్రీతికరం అండి. ఈ మాసంలోనే మనకి ధనుర్మాసం వస్తుంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తామండి. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని అంటారండి. అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠ ద్వారాన్ని తలపించేలాగా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. ఒత్తిని అబ్జర్వ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఈ పెటల్స్ అన్నీ కూడా నీట్గా సరి చేసుకోవాలి. ఇంకంతే అండి, వైకుంఠ ద్వారం ఒత్తి రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ఈ ఒక్క ఒత్తి వెలిగిస్తే మిగతా 23 ఏకాదశులు కూడా దీపం పెట్టినట్లు అవుతుందండి. భక్తులు తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుని దర్శించుకుంటారు. ఈ పర్వదినము 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. థ్యాంక్ యూ.